నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సత్రం వీధిలోని గణేష్ విగ్రహం నిమజ్జనంలో అపశృతి జరిగింది. నిమజ్జనం కోసం జరిగే ఊరేగింపు సందర్భంగా బాణసంచా కాలుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బాణసంచా మొత్తానికి నిప్పంటుకుంది. దీంతో అక్కడే ఉన్న బ్యాటరీ వెహికల్ కు కూడా నిప్పంటుకుని మంటలతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇంటి యజమాని బ్రహ్మయ్య, అతని భార్య లక్ష్మి ఇద్దరికి తీవ్రమైన గాయాలు అవడంతో చికిత్స కోసం నెల్లూరు హాస్పిటల్ కి తరలించారు. అక్కడే ఉన్న రామ్దేవ్ బాబాకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఉత్సవ కమిటీ సభ్యులైన 5గురిపై కేసు నమోదు చేశారు. వినాయక చవితి నిమజ్జనం కోసం జరిగిన ప్రమాదంలో ఈ మెడికల్ షాప్లో ఉన్న వస్తువులు, మనుషులకి 3 గాయాలైనాయి. అద్దాలు పగిలిపోయినాయి, ల్యాబ్లో వాళ్ళ డోర్లు, పక్కన ఇంటి డోర్లు అన్నీ పగిలిపోయినాయి. పైన ఇంట్లో సామాన్లతో సహా కదిలేయి. ఎలా జరిగింది ప్రమాదం అంటే అదే టపాసులు ఫైర్ అయ్యి ఒకదాని మీదకి ఒకటి అంటుకొని పోయి ఒకేసారిగా పేలినాయి.